శ్రీలంక గడ్డపై గాలే టెస్టును భారత్ 165 పరుగుల తేడాతో ఆధిపత్యం ప్రదర్శిస్తూ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు 9 టెస్టుల్లో 4 విజయాలతో 48.15% పాయింట్లతో ఉన్న టీమిండియా ఈ గెలుపుతో తమ పాయింట్ల శాతాన్ని 53.33కి పెంచుకుంది. అయితే ఈ పెంపుతో పాయింట్ల పట్టికలో భారత స్థానంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ 5వ స్థానంలోనే కొనసాగుతుంది. 5 టెస్టుల్లో 3 గెలిచి 66.67% పొందిన బంగ్లాదేశ్ 4వ స్థానంలో ఉండి భారత్ కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. కొలంబోలోని ఎస్సిఎసి మైదానంలో ఆగస్టు 23 నుంచి జరగబోయే రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో భారత్కు ఇంకా 8 టెస్టు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 8 మ్యాచ్ల్లోనూ వరుస విజయాలు సాధిస్తే భారత్ పాయింట్ల శాతం అత్యున్నత స్థాయికి అంటే 74.07కి చేరుకుంటుంది. ఇది ఫైనల్ బెర్తును ఖరారు చేస్తుంది. ఈ క్రమంలో ఒక్క ఓటమి ఎదురైనా పాయింట్ల శాతం 68.52కి పడిపోతుంది. 2 మ్యాచ్లు ఓడిపోతే 62.96, 3 మ్యాచ్ల్లో పరాజయం పాలైతే 57.41%కి దిగజారుతుంది. ఒకవేళ 8 మ్యాచ్ల్లో 5 గెలిచి రెండింటిని డ్రా చేసుకుంటే భారత్ పాయింట్ల శాతం 61.11 వద్ద నిలుస్తుంది. ఇది ఫైనల్ అర్హత సాధించడానికి ఏమాత్రం సరిపోకపోవచ్చు. శ్రీలంక సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ కివీస్‌తో 2 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. గతంలో న్యూజిలాండ్ గడ్డపై ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ పర్యటన సవాల్తో కూడుకున్నదని స్పష్టమవుతోంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చి 5 మ్యాచ్ల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో తలపడనుంది. సొంత గడ్డపై ఆస్ట్రేలియాను 4-1 లేదా 3-1 తేడాతో ఓడిస్తేనే భారత్ ఫైనల్ రేసులో బలంగా నిలబడగలదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికను పరిశీలిస్తే ఆస్ట్రేలియా 77.78%తో మొదటి స్థానంలో కొనసాగుతుంది. దక్షిణాఫ్రికా 75%తో రెండో స్థానంలో ఉంటే న్యూజిలాండ్ 72.22%తో మూడో స్థానంలో ఉంది. భారత్ కేవలం తన మ్యాచ్లలో గెలవడమే కాకుండా ఇతర ప్రధాన జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం ప్రతి విజయానికి 12 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లు ఇస్తారు. ఓడిపోతే పాయింట్లు రావు. ఈ కారణంగా ప్రతి ఓటమి ఫైనల్ అవకాశాలను దెబ్బతీస్తుంది.